కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 6 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగడ్డాడు. అదిగో ఆ దుర్మార్గుడే. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఫోటో. ఆ దుర్మార్గుడే అప్పుడే పుట్టిన చిన్నారులను సైతం వదలట్లేదంటే ఎంత దారుణంగా మారిపోయింది సమాజం, ఎంత దారుణాతి దారుణానికి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల క్రితం చూసాం. కొద్ది రోజుల క్రితం ఒక మైనర్లు ఇంకో మైనర్ అమ్మాయిపై దాడి ఘటన ఇంకా మరొక ముందే ఇంత దుర్మార్గమా? అప్పుడే పుట్టిన చిన్నారి మీద ఇంతటి పైశాచికత్వం. జీలికవలస గ్రామంలో వరుసకి తాతయ్య అవుతాడు ఈ దుర్మార్గుడు. ఎరకన్న దొర అనే ఈ వ్యక్తి ఆ చిన్నారి మీద ఎంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూశాడు. అయితే విషయం తల్లికి చెప్పారు మరో కూతురు. అయితే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసింది ఆ గ్రామం. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. చిన్నారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చికిత్స అనంతరం ఇప్పుడు ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మీ ఇంట్లో చిన్నారులు ఉన్నారా? బహుశా ఇప్పుడు చిన్నారులకు దగ్గరికి సంబంధించి ఎంతటి అసలు ఈ వార్త మనం వింటూ ఉంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. వీళ్ళ కామానికి హద్దు అదుపు లేదా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఈ కామాంధుడికి 6 నెలల చిన్నారి, ఊహించగలమా? అసలు ఆ ఊహకైనా వస్తుందా? ఊహకు కూడా రాదే. అటువంటి చిన్నారి మీద అప్పుడే పుట్టిన పసిపాప, పసిగొడ్డు, ఆ పసిగొడ్డు మీద ఇదిగో ఈ దుర్మార్గుడే అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. ఎటుపోతుంది సమాజం అనే ప్రశ్నను మరొక్కసారి మన మీదకి విసిరాడు ఈ దుర్మార్గుడు. విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 6 నెలల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగడ్డాడు జీలికవలస గ్రామానికి చెందిన దొర, ఎరకన్న దొర. వరుసకు తాతయ్య అవుతాడు. కనీసం ఆ చిన్నారిని ఊయల్లో హాయిగా నిద్రపోవాల్సిన వయసు, తల్లి ఒడిలో ఎదగాల్సిన వయసు. చిన్నప్పుడే ఇంతటి ఘాతకానికి ఎదురైతే ఆ తల్లి ఇంకో వ్యక్తిని ఎలా నమ్మగలదు? ఎంతటి మనక్షోభకు గురవుతుంది ఆ తల్లి, ఎంత మానసిక వేదనకు గురవుతుంది. కనీసం తన బిడ్డని చదువుకోవడానికి అంటే స్కూల్కి పంపించే సందర్భంలో కూడా ఆ తల్లికి ఎంత మనోవేదన ఉంటుంది. అసలు నమ్మగలరా? 6 నెలల వయస్సులోనే, కనీసం 6 ఏళ్ళని కూడా కాదు, ఈ మధ్య ఆ వయస్సు మీద కూడా అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ పోతోంది సమాజం? ఆలోచించాల్సిన వయస్సు, ఇంకొకరికి బుద్ధి చెప్పాల్సిన వయసులోని తానే బుద్ధి లేకుండా పనిచేస్తే ఈ మనిషిని దేంతో కొట్టాలి? అప్పటికి దేహశుద్ధి చేస్తున్న గ్రామం అంతా. ఇంట్లో ఎవరు లేని టైం చూసి హాయిగా ఉయ్యాల్లో ఊయలుగుతోంది. సేద తీరుతుంది ఆ చిన్నారి. అలాంటి ఆ చిన్నారి మీద ఇంతటి అఘాయిత్యమా, ఇంతటి దుర్మార్గమా? ఆ ఆలోచన ఎలా వచ్చింది దుర్మార్గుడికి అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 6 నెలల చిన్నారి మీద అత్యాచారానికి ఒడిగడ్డాడు. అమ్మా అనే పిలుపు కూడా ఇంకా పలకలేని చిన్నారి మీద అంతటి అఘాయిత్యానికి ఒడిగడితే, కనీసం తన ఘోషను కూడా చెప్పుకోలేని ఆ పసిగొడ్డు మీద అంతటి దుర్మార్గానికి పాల్పడితే ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ఆ ఊహకు వెళ్ళాలన్నా సరే మనసు పిండేసినట్టు అయిపోతుంది. గుండె ఎవరో కత్తి పెట్టుకుని కోసేసినట్టు, ముక్కలు ముక్కలు చేసేసినట్టు ఉంటుంది. కనీసం ఊహకి దరిదాపులో కూడా వెళ్ళలేని అటువంటి ఒక ఘటన ఈ దుర్మార్గుడు పాల్పడ్డారు. ఈరోజు ఎటువంటి శిక్ష వేయాలి? ఎటుపోతోంది ఈ సమాజం? వరుసకు తాతయ్య అవుతాడు. అలాంటి ఈ వ్యక్తి ఒడిగడ్డాడు అంటే ఇదే అంశానికి సంబంధించి అధికారులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి అధికారులు ఏమంటున్నారు చూద్దాం. అందరికీ నమస్కారం. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది నిన్న నైట్ జరిగింది. అయితే ఒక 5-6 ఓల్డ్ మంత్ బేబీ మీద రేప్ అనేది ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఈ పని చేశారో వారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.
అండ్ అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఫోన్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని వారు తగిన శిక్ష డెఫినెట్గా ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా మీడియా నుంచి ప్లీజ్ సహకరించండి. బేబీ అయినా, మదర్ అయినా, ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా తీసుకోకుండా ఉంటే మీ అందరికీ కూడా ఒక బాగుంటుంది. ఎందుకంటే చైల్డ్ని ప్రొటెక్ట్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. చైల్డ్ ఐడెంటిటీని మనం బయట పెట్టకూడదు. దేర్ఫోర్ వాళ్ళ మదర్నైనా, గ్రాండ్ మదర్నైనా ఈ విధంగా కూడా ఇంటర్వ్యూస్ చేయటం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్లీజ్ చేయకండి. బికాస్ చైల్డ్ ఫ్యూచర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. మనం బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. ఈరోజు రాంబతిపురం మండలంలో జరిగిన ఒక 6 నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరం అనే విషయం. దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా, అలాంటి ఈ జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. నిర్దోషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని, ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో, అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కస్టడీలో తీసుకొని రేపు కోర్టుకి ఎప్పుడైతే కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చర్య తీసుకోమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బేబీ కండిషన్ అయితే కొంచెం పర్వాలేదు, యాక్టివ్. ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో బేబీకి కూడా ఇవ్వడం జరిగింది. సరైన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా అధ్యయనం చేసి బేబీ అయితే కొంచెం హెల్తీగానే పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వీ షుడ్ కండెమ్. అండ్ ఇలాంటిది మనం బేబీ ఏదైతే అంటే ప్రతి ఆడపిల్లని కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రిలేషన్స్ కానీ, ఫ్రెండ్స్ని కానీ మీరు కొంచెం ఆలోచన చేసుకోండి. బేబీ ఎవరి దగ్గర అయితే 18 years ఉన్న బేబీ ఎవరున్న చిన్నపిల్లైనా, ఏ అమ్మాయి అయినా కూడా మనం వాళ్ళని ఎవరు కస్టడీ చూస్తున్నారనేది కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ప్రతి మదర్ కూడా ఇది ఉండాల్సిన అవసరం ఉంది. సొంత రిలేషన్ అయినా కూడా ఈ రకంగా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. సంఘానికి ఇలాంటి మనుషులు ఏ రకంగా కూడా మంచిది కాదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జీలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సభ్య సమాజం తలదించుకునేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మార్నింగ్ అరౌండ్ 9 o'clock ప్రాంతంలో ఒక 6 నెలల బేబీని తన తల్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి